జల జల జలపాతం ఏరుని నేను సల పొంగే వరదై హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు స్టార్టింగ్ ప్రివ్యూలో ఒక వీడియోతో చూస్తారు కదా. సో అట్లాంటి వేవ్ కార్టూన్ లిరికల్ వీడియోస్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోతో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ దీనికి సంబంధించిన ప్రెసెట్ XML ఫైల్ అండ్ ఫంట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పాస్వర్డ్తో ఉంటుంది. వీడియో మధ్యలో ఎండింగ్లో ఎక్కడైనా నా ఓన్ వేస్తాను 2 times అయితే పాస్వర్డ్ అయితే చెప్తాను. సో దాన్ని యూజ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్లో అదర్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఓన్ వాయిస్ అర్థం కాదు కాబట్టి అందుకోసం అని చెప్పేసి పాస్వర్డ్ని వచ్చేసి 2గా డివైడ్ చేసి మీకైతే 2 digitsగా అక్కడెక్కడ కనిపిస్తాయి. సో వాటిని మీరు ఎంటర్ చేస్తే మీకైతే ప్రెసెట్ XML అవన్నీ అయితే కనిపిస్తాయి. అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఫంట్ని డౌన్లోడ్ చేసుకొని ఫంట్ని అలైట్మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే ప్రెసెట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? అప్పుడు మిస్ మ్యాచింగ్ ఫండ్స్ అనేది రాదు. ఓకేనా? సో ఆ విధంగా మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ వీడియోని ఎట్లా ఎడిట్ చేసినానంటే సో కొంచెం క్రియేటివిటీగా కార్టూన్ స్టైల్లో కింద మనకి సముద్రంలో అలలు రావాలన్నమాట. సో ఆ టైప్లో అలల పైన మనకి లిరిక్ రావాలి. అండ్ ఇది వచ్చేసి ఒక సర్కిల్లో రావాలి. ఓకేనా? ఆ టైప్లో దానికోసం అని చెప్పేసి ఈ విధంగా ఎడిట్ చేయడం జరిగింది. సో మొత్తం ఎడిటింగ్ వచ్చేసి అలైట్మోషన్ ఉంటుంది గైస్. సో అలైట్మోషన్ mod apks అండ్ మిగతా యాప్స్ mod apks మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి ఉంటే అక్కడికి వెళ్ళి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? తర్వాతకి మనం అలైట్మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే కింద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆ 4:5 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది కదా. సో దీనికి పెద్దగా మెటీరియల్స్ ఏం వాడట్లేదు, ఓన్లీ మనకి అలైట్మోషన్లో ఉన్న వాటితోనే దీన్ని ఎడిట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్, దాన్ని వైట్ కలర్ పెట్టేసుకుందాం. ఓకేనా? తర్వాతకి ఒక సర్కిల్ టైప్లో తీసుకోవాలన్నమాట. సో దానికోసం మీరు ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ షేప్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మీకు స్టార్టింగ్ ఆప్షన్ సర్కిల్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని సైజు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్న తర్వాతకి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి దీన్ని వైట్ కలర్గా మార్చేసుకుందాం. ఓకేనా? ఈ విధంగా ఉంది. సో దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి దీన్ని గ్రూప్గా అయితే కన్వర్ట్ చేసుకోండి. దీని లోపల మనకి వేవ్ రావాలి. ఓకేనా? దీని లోపల మనకి వేవ్ రావాలి. సో అందుకోసం అని చెప్పేసి దాన్ని గ్రూప్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ అవ్వండి. ఓకే, మనకి ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక రెక్టాంగిల్ తీసుకోవాలి. ఓకేనా? రెక్టాంగిల్ తీసుకోవాలి. సో ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి మీకు షేప్స్ వస్తే అక్కడ మీరు రెక్టాంగిల్ తీసుకోండి, దాన్ని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. ఓకేనా? సో దీనికి వచ్చేసి కలర్ వచ్చేసి ఈ కలర్ బ్లూ కలరే వాడుతున్నాం, ఎందుకంటే ఏ టైప్లో ఉంటుంది ఆ టైప్లో ఆ కలర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లే మనం ఆ కలర్ పెట్టేసినాం. సో ఓకేనా, దీన్ని ఏం చేస్తామంటే మనం ఇట్లా కింద తీసుకుందాం. తర్వాతకి దీనికి వచ్చేసి ఈ రౌండెడ్ రెక్టాంగిల్కి వచ్చేసి మనము వేవ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో దానికోసం మీరు యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు సర్చ్లో వేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? వేవ్ అనే ఆప్షన్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు వేవ్ ర్యాప్ అని వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ అండ్ లేకపోతే ఇక్కడ మీకు కొన్ని ప్రెసెట్స్ ఉంటాయి. సో ఆ ప్రెసెట్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రెసెట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది ప్రెసెట్. ఇవన్నీ అవసరం లేదు, ప్రెసెట్ అవసరం లేదు, నేను చెప్తాను మీకు ఏ విధంగా చేసుకోవాలనేది. ఫస్ట్ వేవ్ ర్యాప్ తీసుకుంటారు కదా. సో యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి సర్చ్లో వేవ్ ర్యాప్ అని సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ ఇవ్వండి. ఓకే, మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది ఫేజ్. ఓకేనా? ఇక్కడ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి అండ్ లాస్ట్కి వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. సో ఇట్లా అనేసండి దాన్ని. ఓకేనా? తర్వాతకి యాంగిల్ కొంచెం పెట్టండి అండ్ స్పేసింగ్ కొంచెం ఎక్కువ పెట్టండి. స్పేసింగ్ ఇట్లా తక్కువ పెట్టేసండి. అండ్ ఇంకేమున్నాయి ఇంతే, ఇట్లా పెట్టేసండి. ఓకేనా? ఒకసారి చూడండి, మనకి ఈ విధంగా ఇట్లా అలలు వస్తుంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీనిపైన రావాలి అలలు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సర్కిల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి. మీరు కిందికి రండి, మాస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మాస్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మాస్క్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా? అప్పుడు మనకి అందులో కనిపిస్తుంది. సో రెక్టాంగిల్ కొంచెం కింది తీసుకురండి. ఇప్పుడు చూడండి వేవ్ వస్తుంది. అండ్ ఇది కొంచెం ఇట్లా అనుకోండి కిందికి, ఎందుకంటే కింద మనకి అది ఎక్స్ట్రా అయిపోతుంది. ఓకే, మనకి ఈ విధంగా ఒక వేవ్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ తర్వాత ఇంకో వేవ్ యాడ్ చేసుకోవాలి. సో దీనికోసం సింపుల్, మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ రౌండెడ్ రెక్టాంగిల్నే మీరు డూప్లికేట్ లేయర్ వేసుకోండి దాన్ని.
డూప్లికేట్ లేయర్ వచ్చింది కదా కాపీ. సో దానిపైన క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. అదే కలర్ ఉంటుంది మీకు. ఇక్కడ 3 ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దీన్ని కొంచెం ఇట్లా ఎంకిల్ కనండి, ఆ బ్రైట్నెస్ దాన్ని అనేసి క్లిక్ ఇవ్వండి. అప్పుడు వేరే కలర్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని కొంచెం కిందికి తీసుకురండి, ఇట్లా కిందికి తీసుకొచ్చండి. తర్వాతకి మళ్ళీ ఎఫెక్ట్లకి వెళ్ళి వేవ్ యాప్లకి వెళ్ళి ఇక్కడ యాంగిల్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ సేమ్ ఉండకూడదు, ఓకేనా. అది మీరు గమనించాలి. ఓకే, ఇట్లా ఇంకోటి వచ్చింది. ఓకే ఫైన్, ఇది ఇంకోటి వచ్చింది. ఇది కొంచెం పైకి పెడదాం, మరి కిందికి వచ్చేసింది, ఓకేనా. ఈ విధంగా ఇట్లా వచ్చింది. అండ్ తర్వాతకి దీన్ని మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేసుకోండి ఇంకో దాన్ని. ఎందుకంటే మనకు 3 పెట్టుకోవాలి కాబట్టి, ఓకేనా. 3 పెట్టుకోవాలి కాబట్టి దీన్ని పైకి తీసుకొద్దాం. ఓకే, ఇది ఇట్లా వచ్చేసింది. మళ్ళీ దీన్ని కూడా సేమ్ ఇందాక యాంగిల్ ఎట్లయితే దానికి వేరే దానికి యాడ్ చేసినామో, అండ్ లేకపోతే స్పేసింగ్, మీరు ఏది స్పేసింగ్ పెట్టుకుందాం, కొంచెం స్పేసింగ్ యాంగిల్ తగ్గిద్దాం ఇట్లా, ఓకేనా. సో ఈ విధంగా మీరు మొత్తం వేవ్ ర్యాప్ అనేది ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం సముద్రం థీమ్, కొంచెం సముద్రంలోకి అనిపించేటట్టు, సముద్రంలోకి ఇట్లా అనిపించేటట్టు ఈ విధంగా మనం అయితే మార్చుకోవడం జరిగింది. సో ఇట్లా ఇవన్నీ పెట్టుకుంటాం కదా. సో వీటన్నిటిని ఒక గ్రూప్గా అయితే కన్వర్ట్ చేసుకుందాం. ఫైన్, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది కదా, మనకి సర్కిల్ టైప్లో రావాలి మనకి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేసి, మళ్ళీ ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి సర్కిల్ కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేసి దీన్ని మనము కాపీ లేయర్ వేసుకున్నాం. కాపీ లేయర్ వేసుకొని మళ్ళీ న్యూ బయట మొత్తం బ్యాక్ వచ్చేసి ఇక్కడ దాన్ని పేస్ట్ లేయర్ వేసేయండి. ఓకే, సర్కిల్ ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి వచ్చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు గ్లో ఆన్ ఆప్షన్ ఉంటుంది, సెర్చ్ చేయండి గ్లో ఆన్. నాకు ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నాను గ్లో ఆన్ ఆప్షన్ పైన. సో తర్వాతకి ఇక్కడ మీరు దీని కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టుకోండి. పాస్వర్డ్ వచ్చేసి 1432, పాస్వర్డ్ వచ్చేసి 1432. సో తర్వాతకి మీరు ఇక్కడ స్క్రీన్ వచ్చేసి నార్మల్ పెట్టుకోండి. నార్మల్ పెట్టుకున్న తర్వాతకి హార్డ్నెస్ వచ్చేసి తగ్గించండి కొంచెం, అండ్ ఆల్ఫా కూడా వచ్చేసి కొంచెం తగ్గించండి. ఓకే, తర్వాతకి రేడియస్ మొత్తం పెంచండి. ఓకేనా. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు బ్లెండింగ్ అండ్ ఒపాస్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ మీరు మాస్క్ ఉంటుంది, దాన్ని నార్మల్ పెట్టేసేయండి, కింది తీసుకురండి. ఓకేనా, ఆ సర్కిల్ని కింది తీసుకురండి. ఒక సర్కిల్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి గ్లో కలర్ ఇక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి దీనికి మనం బ్లూ కలర్ పెట్టాలి, అండ్ దీని రేడియస్ వచ్చేసి ఫుల్గా ఇంక్రీజ్ చేయాలి. మొత్తం ఎంత ఉంటుంది అంత 500 ఉంటే 500, ఎంత ఉంటే అంత రేడియస్ని మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, 400 ఉంది, 400 ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకే, 400 ఇంక్రీజ్ చేయడం జరిగింది. మనకి ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మన లిరిక్స్ సెట్టింగ్. సో లిరిక్స్ సెట్టింగ్ సింపుల్ గైస్, మీరు ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు లిరిక్స్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే అందరికీ తెలుసు కదా ఆడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఆడియోని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఇట్లా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా బుక్ మార్క్ ఇచ్చుకోండి. బుక్ మార్క్స్ ఇచ్చిన తర్వాతకి ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు రోబోట్ లెగ్గర పక్కన మిడిల్కి పెట్టుకున్న లైన్. అండ్ దీనికి వచ్చేసి మనము ఈ ఫంట్ని యూజ్ చేస్తున్నాం. ఈ ఫంట్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము టైప్ చేద్దాం, లేదంటే మీరు నోట్ ప్యాడ్లో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. దీనికి వచ్చేసి మనము కింద ఏ కలర్ ఉందో వాటర్ ఆ కలరే పెట్టేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. అండ్ దీన్ని వచ్చేసి ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నా ఆ ప్లేస్లో పెట్టేసి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పెట్టేసి దీన్ని లాస్ట్ వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఈ గ్రూప్ను కూడా లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. అండ్ మీకు వేవ్ రావాలంటే మీరు వేవ్ లాస్ట్ వరకు రావాలంటే ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేసి వీటి ఉంది కదా, వీటి యొక్క కీ ఫ్రేమ్స్ ఉంటాయి కదా వేవ్ ర్యాప్లా, దీని యొక్క కీ ఫ్రేమ్స్ మీరు లాస్ట్కి తీసుకురండి. ఈ కీ ఫ్రేమ్స్ని ఈ విధంగా లాస్ట్ తీసుకురండి. మీకు ఎగ్జాంపుల్ చెప్దామని చెప్పేసి స్టార్టింగ్ అట్లా చెప్పడం జరిగింది. ఓకే, మీరు ఆ విధంగా వేసుకుంటారు కదా. ఇప్పుడు వచ్చేసి లిరిక్స్ మీరు ఏం చేస్తారంటే స్ప్లిట్ చేసుకోండి మిడిల్కి వీటిని. ఓకేనా, వీటికి ఈ విధంగా స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్ చేసుకొని మీరు ఇక్కడ టెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇంకో టెక్స్ట్ ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఇంకో టెక్స్ట్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మొత్తం లిరిక్స్ అన్నిటిని ఈ విధంగా ఎడిట్ చేసుకోండి. నేను సింపుల్గా వీడియోలు ఎంత అవ్వకుండా మీకు చెప్తున్నాను ఇట్లా రెండు. ఓకేనా, ఇదంతా అయిపోయిన తర్వాత దీనికి వచ్చేసి టెక్స్ట్ యానిమేషన్ సింపుల్. అది మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు సర్చ్ బార్లో మ్యాటీ చోకర్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ ఇవ్వండి. ఆ ఎఫెక్ట్ పైన
సో దీనికి వచ్చేసి మీరు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ కొంచెం ముందర వచ్చి ఇంకో కీ ఫ్రేమ్, మొత్తం 4 కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి కీ ఫ్రేమ్ అండ్ లాస్ట్కి వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్. ఓకే, మీరు స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేయండి. ఇక్కడ మీరు చోక్ ఉంది కదా, అది మొత్తం ఆ డిసేబుల్ అయ్యేదాకా పెట్టండి. అండ్ ఇది వచ్చేసి మొత్తం పెంచండి అండ్ ఇది వచ్చేసి మొత్తం పెంచండి అండ్ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ డిసేబుల్ అయ్యేదాకా వీటిని లాస్ట్కి అనేసేయండి. ఇది ఇక్కడ అనేసేయండి. మనకి ఈ విధంగా ఉంటుంది. తర్వాతకి మీరు ఏం చేస్తారంటే దీనే కాపీ ఎఫెక్ట్ తీసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకొని మిగతా వాటికి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఒకసారి మీకు చూపిస్తాను. జల 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 పాతం నువ్వు, ఇట్లా మనకు మొత్తం అన్నిటిని లిరిక్స్ అయితే ఈ విధంగా ఎడిట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి చూస్తే ఒక బ్యూటిఫుల్ లిరికల్ వీడియోస్ అయితే మీకైతే కనిపిస్తుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మీరైతే ఫుల్ హెచ్డీ ఎక్స్పోర్ట్ పెట్టుకొని మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఇదన్నమాట గైస్ వీడియో. మీకు నచ్చే ఉంటుంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు గట్టు టెక్ యూట్యూబ్ ఛానల్. సో అట్లే మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ప్లీజ్ చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.